కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ మరియు నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సుమారు 3000 మంది విద్యార్థులకు పైగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడేలా ఎగ్జామ్స్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్తో కూడిన కిట్లను మారుతి నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారుతి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చక్కగా విద్య అలాగే కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి నేను మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గత నెలలో శ్రీ గౌరవ నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలుసుకున్నాను. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బ్లాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసిన శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుండి ఆయా పోటీలు నిర్వహించి శ్రీ గౌరవ నారా లోకేష్ గారు మాటిచ్చిన ప్రకారం మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసి తన యొక్క మాటను నిలబెట్టుకున్న శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ రావడం జరిగింది. మా ఆశాజ్యోతి, మా యువ కిరీటం నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము ఆదోని నియోజకవర్గంలో 3000 మంది గవర్నమెంట్ 10th క్లాస్ చదివే పిల్లలకు ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కాకపోతే మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఎటువంటి క్లాసులు డిస్టర్బ్ కాకూడదని చెప్పినంత వరకు ఈ రోజు అయితే పిల్లలకు కూడా సెలవు ఉన్న కారణంగా ఈ రోజు రావడం, ఇక్కడికి మున్సిపల్ స్కూల్ కి, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ కి వచ్చి పిల్లలకి ఆ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఒకటే ఉద్దేశం, సేవే మార్గం. మేము సేవే మార్గం లక్ష్యంగా తీసుకొని మొన్న కూడా 23వ తారీఖున కూడా మీరందరూ చూశారు, మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. ఆదోని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంటే విధంగా 527 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం ఈ కిట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి తీసుకొని ఎటువంటి మరెన్నో కార్యక్రమాలు ముందు చేస్తామని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లోకేష్ బాబు గారి అభిమానులకు, నందమూరి అభిమానులకు, ఇతర హీరో అభిమానులకు, ముఖ్యంగా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న భూపాల్ చౌదరి గారికి, అలాగే మీనాక్షి నాయుడు గారికి, అలాగే నా మిత్ర బృందానికి, అలాగే నా సిఎంఎన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ 77 రిపబ్లిక్ డే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.